ఈవేళ అయితే మా ఫ్రెండ్ గాడికి కాల్ చేసి ఇంటికైతే రమ్మన్నాను నేనైతే. ఈవేళ మ్యాటర్ ఏంటంటే సార్ కాల్ చేసి వేరే సైట్‌కి వెళ్ళాలమ్మా నువ్వు అని చెప్పారు. మా ఫ్రెండ్ గాడికి అయితే నన్ను సైట్‌లో దింపేస్తాడని కాల్ చేశాను నేనైతే. సైట్‌లో దిగిన వెంటనే మాకు ఈ చేపలు అయితే చేతిలో పెట్టి జాయి వెళ్ళండమ్మా అని చెప్పారు మాకైతే. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మన అడ్డ రోడ్ జంక్షన్ దగ్గరికి అయితే వెళ్తాం. కాసేపు అలా కూర్చున్నాం జంక్షన్ దగ్గర అయితే. మేము అలా కూర్చున్నామో లేదో ఆటో అన్నయ్య వచ్చి రామేంద్రనా తమ్ముడు అన్నారు. అవునన్నయ్య అన్నాం. ఆటో అయితే ఎక్కేసాం వెంటనే. ఈ ఆటో అయితే చాలా స్మూత్ గా అయితే వెళ్ళిపోతుంది ఇదైతే. ఈ ఆటో అయితే బ్యాటరీ ఆటో. ఒకసారి ఛార్జింగ్ పెడితే 200 కిలోమీటర్లు అయితే వెళ్తదంట. ఆటో అని నేనైతే డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ దగ్గర పోనిచ్చే అని అన్నాం. రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఆటో అయితే దిగిపోయాం మేమైతే. ఈ లగేజ్ అయితే మొయ్యలేకపోతున్నాం భయ్య. మేమైతే బ్యాగ్ మొత్తం ఎక్కువ అంటే ఈ చేపలు తగిలిచ్చారు మాకైతే. కౌంటర్ దగ్గరికి వచ్చి మేమైతే విజయవాడకి అయితే టికెట్లు అయితే తీసుకున్నాం. టికెట్లు తీసుకుని స్టేషన్ లోనికి అయితే వచ్చేసాం మేమైతే. ఇంకా చాలా టైం ఉందని లగేజ్ అయితే పక్కనెట్టేసాం. నిజంగా భయ్య ఒకటో ప్లాట్ఫామ్ నుంచి రెండో ప్లాట్ఫామ్ కి అయితే ఇలా నడిచి వెళ్ళిపోతున్నారు కింద పట్టాల మీద నుంచి అయితే వీళ్ళు. నాకు నిజంగా వీళ్ళు చూస్తుంటే ఎవర్రా మీరంతా అన్నట్టుంది. ట్రైన్ వస్తుందన్న భయం కూడా లేదు వీళ్ళకైతే. ఒకటో ప్లాట్ఫామ్ నుంచి రెండో ప్లాట్ఫామ్ కి అయితే పట్టాలు ఎక్కి మరి నడిచేస్తున్నారు వీళ్ళైతే. నేనున్న పక్కన అయితే బ్రిడ్జి అయితే ఉంది. ఒకటో ప్లాట్ఫామ్ నుంచి రెండో ప్లాట్ఫామ్ కి మూడో ప్లాట్ఫామ్ కి అలాగా అది ఎక్కి దిగలేకపోతున్నారు వీళ్ళైతే. మీకైతే మాట చెప్తున్నాను, ట్రైన్ లేట్ అవుతుందని పట్టాలు దాటి వెళ్ళకండి. ఏ సమయంలో ఏం జరిగిద్ది అయితే మనం చెప్పలేం. మీరైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ట్రైన్ అయితే కరెక్ట్గా 1 గంటకి వస్తుంది అన్నారు. ఎలాగో 1 అవర్ టైం ఉంది కదా భోంచేద్దామని బయటకి అయితే వచ్చాం. ఈ షాప్ అతన్ని మీల్స్ అయితే ఉన్నాయా అని అడిగితే మీల్స్ అయితే లే, ఫ్రైడ్ రైస్ అయితే ఉందా అన్నాడు. మనం ఏం చేస్తాం, దొరికిందే తినాలి. ఇంక తినేసి స్టేషన్ కి అయితే వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్.